తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బీసీల రిజర్వేషన్లు 42% పెంచి ఆ బిల్లును ఆమోదించింది. ఒకే గొడుగు కిందకు అన్ని మహిళా సంఘాలను తీసుకురావాలని నిర్ణయించింది కేబినెట్. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి ఆమోదం తెలిపింది. 10,954 గ్రామ పరిపాలన అధికారులు అంటే జీపీఓల నియామకానికి కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని నియమిస్తారు. విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని కేబినెట్ ప్రకటించింది. ఇక యాదగిరిగుట్ట బోర్డును తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ జోర్దార్గా రాబోతోంది. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఒక బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేబినెట్ ప్రకటించింది. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నివేదికల ప్రకారం ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అందరూ సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో నిర్ణయం నుంచి నివేదిక దాకా తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సహా తెలంగాణను కోర్ తెలంగాణ, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణగా విభజించడం సహా 11 జిల్లాల్లో 1355 గ్రామాలతో హెచ్ఎండిఏ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ అమలుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మహిళా సంఘాలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీవోను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో విఆర్ఓ విఏఓలుగా పనిచేస్తున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి పొంగులేటి. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఎండోమెంట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఏదైతే టీటీడీ బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎండోమెంట్ యాక్ట్ 1987ని సవరించడం కూడా జరిగింది ఈ రోజు కేబినెట్ లో. తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పర్యాటక అభివృద్ధితో పాటు పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక పార్లమెంట్ పునర్విభజన క్రమంలో దక్షిణాదికి నష్టం జరగకుండా ఉండేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీల్లో 330 రెగ్యులర్, 165 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పారా ఒలింపిక్ పథక విజేత దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.